ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కాయిన్ విడుదల చేశారు. ఆ కాయిన్ పట్ల మీ పార్టీ ఇప్పటికీ ఒక ప్రకటన చేస్తున్నది. అసలు ఈ లైవ్ సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అది దేశం కోసం ఏం చేసింది అనేటటువంటిది ప్రధానంగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ను పొగుడుతూ అక్కడ మాట్లాడడం అనేది అది దేశానికి అవమానించడం అనేటటువంటిది, స్వాతంత్ర ఉద్యమాన్ని అవమానించడం లాంటిది. ఆర్ఎస్ఎస్ ఆ సందర్భంగా ప్రధానమంత్రి పొగడడం, అంతేకాకుండా అది 100 సంవత్సరాలు పూర్తవుతుంది అనే పేరుతో కాయిన్ విడుదల చేయడం అనేటటువంటిది జరిగింది. స్టాంపు విడుదల చేశారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. అంటే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో లేదు, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉంది, బ్రిటిష్ వాళ్ళ క్షమాపణ కోరింది, ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళ పాలనకు అనుకూలంగా వ్యవహరిస్తాం అనేటటువంటిది ఉంది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకూడదని ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయి, ఎందుకు పాల్గొనకూడదో రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. మరి ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ను ఆ సందర్భంగా స్వాతంత్రాన్ని దినోత్సవం సందర్భంగా ఒక దేశ ప్రధానిగా ఉండి మాట్లాడడం, పొగడడం, దాన్ని వర్ణించడం అనేటటువంటిది అది బాధ్యతారాహిత్యమైనటువంటిది. అట్లాగే దానికి ఈ స్థాయిలో గుర్తింపు ఇవ్వడం. దేశంలో వివిధ మతాలు ఉన్నాయి, అట్లాగే లౌకిక భావంతో కూడుకున్నటువంటి సమాజం ఉంది. ఆర్ఎస్ఎస్ మత ఘర్షణలు సృష్టిస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో కూడా అందరు కలిసి పోరాడుతుంటే మత ఘర్షణలు సృష్టించడానికి కారణమైనటువంటి ఇది. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ ప్రాంతాల్లో చూసినా ఆ రాజ్యాంగానికి భిన్నంగా మత ఘర్షణలు సృష్టించేటట్టుగా, కులాల మధ్య వైరుధ్యాలు పెంచి పోషించేటట్టుగా, స్త్రీల హక్కుల్ని అణచివేసేటటువంటి ధోరణితో, అట్లాగే కార్పొరేట్ సంస్థలు దోపిడీకి అనుకూలమైనటువంటి విధానాల్ని కొనసాగించేటటువంటిది, హిందుత్వ ఎజెండాలో ముసుగులో, హిందూ మతం ముసుగులో మతోన్మాద చర్యలకు పాల్పడేటటువంటి వ్యవస్థగా ఉంది. అది దేశానికి నష్టం, దేశ ఐక్యతకు ఆటంకం, దేశ అభివృద్ధికి ఆటంకం, దేశంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి అది ఆటంకంగా మారుతుంది. అందుకని దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాంటి దాన్ని ప్రజానీకం కూడా వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం.